హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యాస్ వీకెండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న గుడి వచ్చేసి శివగంగే పెట్ట. ఇది వచ్చి కర్ణాటకలోని టుమ్కూర్ అనే ప్లేస్లో ఉంది. గుడి ఎంట్రన్స్లో ఎంటర్ అవుతూ ఉంటేనే ఊరు లాగా వస్తుంది. ఆ ఊరు లోపల నుంచి వెళ్తే అక్కడ శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్. లోపలికి శివుడి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలి పైకి. ఇది ఆల్మోస్ట్ 150 స్టెప్స్ అన్నా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. కానీ కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్గా ఎక్కండి. వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేయండి. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి వినాయకుడి దర్శనం ఇస్తాడు. వినాయకుడికి నమస్కారం వేసుకునేయండి. ఎందుకు క్లోజ్ అయిందంటే మేము కొంచెం లేట్గా వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళకుండా ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది మేము వెళ్ళేసరికి, అందుకనే క్లోజ్ అయిపోయింది. ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద నంది కనిపిస్తుంది మనకి. ఆ నందికి ఒక లుక్ వేసేసి చుట్టూ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఇలాగే పైకి వెళ్తే ఇక్కడ వచ్చేసి కోతుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బ్యాగుల దగ్గరకు వచ్చేసి అది బ్యాగ్స్ని పీక్కోవడానికి చూస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్తే అక్కడ మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతాం. గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్తాము. ఇప్పుడే చెప్తున్నాం, మంకీస్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గుడికి. ఇలాగూ ఉంది. ఇంకో సైడ్ కూడా మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇది సైడ్లో ఉండే ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్లీ లోపలికి ఫోన్ వదలలేదు, లేదంటే నేను లోపల మీకు క్లియర్గా శివుడి విగ్రహం గుహ లోపల ఉంటుంది. ఒక రాయి కింద వచ్చేసి శివుడు ఉంటాడు. లోపల మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా బెంగళూరులో ఉంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇలా పైన టాప్ వ్యూ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనకి. ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ మనము టాప్ వ్యూ అంతా చూసుకొని తర్వాత మనం ట్రక్కింగ్కి స్టార్ట్ చేయాలి. ట్రక్కింగ్ వచ్చేసి ఏంటంటే అక్కడ పైన ప్లేస్ వచ్చేసి వడ్లు తీర్థ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోకి మనం వెళ్ళాలి. ఈ వడ్లు తీర్థకు వెళ్ళడానికి మనం ఇంకా ట్రక్ చేసుకుని వెళ్ళాలి. ఈ టాప్ వ్యూ అంతా చూసిన తర్వాత మనం ట్రక్కింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, దాని కిందే వచ్చేసి గుడి ఉండేది. ఇక్కడ రాయి ఉంది కదా, ఆ రాయి కిందే మనకి శివుడి విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి మాత్రం లోపల వెళ్ళి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి టాప్ వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా మనం టాప్కి వెళ్ళి ఇంకా టాప్ వ్యూ చూస్తాము. అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ట్రక్ స్టార్ట్ చేసాము. నేనైతే ఐస్ క్రీమ్ తినుకుంటూ పైకి ఎక్కుతూ ఉన్నాను. అక్కడ పైకి వెళ్ళాలి. ఆ కొండ పైకి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా పైకి వెళ్ళొచ్చు, కానీ మేము సగంలోనే ఆగిపోయాము. ఎందుకంటే మా టార్గెట్ వచ్చేసి వడ్లు తీర్థ వరకు వెళ్ళేసి రావాలని చెప్పేసి. ఇక్కడి నుంచి మనకి స్టెప్స్ ఏముండవు. సెంటర్లో మొత్తం రాళ్ళ ఉంటుంది. ఆ పక్కన ఆ రాడ్ కూడా ఉండలేదంటే అంతే, ఇంకా అసలు నడవడానికి కూడా అయ్యేది కాదు. అక్కడ వెళ్ళేసి ఉడుము వెళ్ళింది అటు. అందుకనేసి ఉడుమో అది సరిగా నాకు తెలీదు, కానీ ఒకటైతే వెళ్ళింది, అది నాకు క్లారిటీగా తెలియదు. ఇక్కడికి మేము ఫైనలీ పైకి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇక్కడ మా ఆయన ఒక ట్విస్ట్ ఇస్తాడు. యాక్చువల్లీ మాకు కూడా తెలియదు. అక్కడ క్లోజ్ ఉండడం చూసి అదే టెంపుల్ అనుకునేసాము, కానీ కాదు.
మళ్ళీ ఆయన అదే చెప్తూ ఉన్నారు నాకు, క్లోజ్ అయిపోయేసిందని. ఇంత పైకి ఎక్కి క్లోజ్ అయిపోయిందా అనిపించేసింది. లేదు, కానీ పక్కన ఇదే వచ్చి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఓర్లు తీర్థాకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి 5 రూపీస్కి 10 రూపీస్ ఇచ్చేసి, ఇద్దరికి 10 రూపీస్ ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళాము. కానీ లోపల కెమెరా అలో లేదన్నారు. కానీ మీకు ఇది చూపించాలనేసి నేను తీసుకొచ్చాను కెమెరా. అక్కడ లోపల అక్కడ పూజారి ఉన్నారు లోపల, అందుకనేసి నేను ఇటు కెమెరా తీసేసాను. ఇది వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్. ఇదే వచ్చేసి ఇక్కడ చెయ్యి పెట్టి నీళ్ళు తీసుకోవాలి. మనం ఏమైనా మనసులో అనుకుని చెయ్యి పెట్టి వాటర్ దొరికిందనుకో అది అవుతుంది అనేసి, నీళ్ళు దొరకలేదు అంటే అది అవ్వదనేసి. కానీ చాలా లోతుగా అనిపించింది. పైన చూసినప్పుడు ఏమంత అనిపించలే, కానీ నాకు నీళ్ళు దొరికినాయి. నాకు దొరికినాయి, మా ఆయనకి దొరికినాయి. అమ్మ, ఇంత కష్టపడి పైకి వచ్చిన దానికి నాకు సార్థకం అనిపించేసింది. అసలు అక్కడ దొరకకపోయిందంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. అలాగే కిందికి వచ్చేసాం మేము. ఆల్మోస్ట్ 6 అయిపోయింది మేము వచ్చేసరికి. ఇంక సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి కోనేరు చూసుకుని వెళ్దామని కోనేరు చూసుకుని, అలాగే ఇది గుడి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా అంతా చూసుకొని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాం మళ్ళీ బెంగళూరుకి. ఇక్కడ వచ్చేసి ఒక అవ్వ దగ్గర జొన్నను కాల్పించుకున్నాను. జొన్నను కాల్చుకొని తినుకుంటూ అలా మనం బ్యాక్ టు బెంగళూరు వచ్చేసాము. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ ఏమైనా మిస్టేక్స్ చేసింటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.